మీనాక్షి జరిగేటట్లు చూస్తున్నారు. అట్లనే వారి పిల్లలు అనీషా లక్ష్మి, తనూజ, వీళ్ళ నలుగురు అనేక రకమైన కార్యక్రమాలు మనకు అందించారు. ఇంతవరకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. అట్లానే వైద్య శిబిరం, ఫ్రీ ఐ చెకప్స్ కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ, ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకు అందిస్తున్నందుకు మనం ఎంతో ఆనందించవచ్చు. వారు ఎల్లప్పుడూ మనందరి కోసం ఆలోచిస్తుంటారు కనుక వారి మనం కూడా వాళ్ళు పెట్టే కార్యక్రమాలన్నింటిలో పాల్గొంచుకొని అన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. నిదానంగా అవతల ముగ్గు చేయకుండా జరిగిపోకుండా ముఖ్యంగా మీ బాక్స్ ఉంచుకునేలా చూసుకోండి. సో నీట్నెస్ కి అండ్ అలాగే మీ యొక్క ఫెస్టివల్ కి సంబంధించిన థీమ్ కి, కలర్ కాంబినేషన్ కి ప్రతి ఒక్క దానికి పాయింట్స్ ఇంపార్టెంట్ గా ఉంటాయి. సో దట్ చూసుకోండి. ఇంకా మొదలు పెట్టారు మా లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు. ఇంకా ఫస్ట్ ప్రైజ్ వండర్ఫుల్ మీకే క్రియేటివిటీ అనమాట. చాలా అంటే చాలా సూపర్ గా వండర్ఫుల్ గా వేస్తున్నారు. మిగిలిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మీరు వెళ్ళి చూద్దరు. కానీ ఎవరు నిలబడడానికి లేదు మధ్యలో. దయచేసి అందరూ కూడా బయటకు రావాలండి. వీళ్ళే దయచేసి ప్లీజ్. వాలంటీర్స్ ఇంకేమైనా కావాలో ఒకసారి చూసి హెల్ప్ చేయండి. వాళ్ళకి వెండి పళ్ళని తప్ప వాటర్తో పనిలేదు సార్.
लेयर्स नीचे से लगाई तब भी इतनी सुंदर लग रही है देखने में। ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని నరసమ్మ గారికి. Come on. శారదాంబ గారు ప్రోగ్రామ్ కి జడ్జిమెంట్ ఇవ్వడం చాలా టఫ్ థింగ్ అండి. అండ్ అన్ని నాకు తెలిసి 200కి పైగా ముగ్గులు, అన్ని ముగ్గులను పరిశీలించి అంత చక్కటి జడ్జిమెంట్ ని మన మధ్యలోకి తీసుకొచ్చినటువంటి మన జడ్జెస్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకోబోతున్నాము. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ లవ్లీ జడ్జెస్ ఆన్ టు ది స్టేజ్. ఊరికి కూడా స్వాగతం తెలియజేద్దాం. కొంచెం మందికి రండి ప్లీజ్. ఉషారాణి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అదే విధంగా రంగోలి సంధ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. అదే విధంగా ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ కొంచెం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. లైట్ గా మ్యూజిక్ వెనకాల ప్లే చేయండి ప్లీజ్. అదే విధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజేశ్వరి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మరి డీజేఆర్ కుటుంబ సభ్యులకు కేటాయించి వారు ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలను వీక్షించి మరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినందుకు గాను ఆ కుటుంబం తరఫు నుంచి మీకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా డీజేఆర్ ట్రస్ట్ ఫౌండర్ మా నాగ సత్య. సో ఇందులో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సలేషనే కాకుండా స్పెషల్ ప్రైజెస్ కూడా అరేంజ్ చేశారనమాట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా కన్సలేషన్స్ కూడా కాకుండా స్పెషల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో అవేంటో ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సలేషన్స్ ఎవరికి వచ్చాయో చూద్దాము. సో లెట్ వి కాల్ అపాన్ స్పెషల్ ప్రైజెస్ గోస్ టు సీరియల్ నెంబర్ 1 పసుపులేటి వెంకట ప్రసాద్ గారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సీరియల్ నెంబర్ 1 చేసి ఒక స్పెషల్ ప్రైజ్ ని గెలుచుకున్నాడు. కమ్ ఆన్, గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఫెంటాస్టిక్ నానా, ఫెంటాస్టిక్. గుడ్ టు సీ యు. థాంక్యూ సో మచ్. నెక్స్ట్ ద స్పెషల్ ప్రైజ్ గోస్ టు. స్పెషల్ అంటే రియల్లీ నిజంగా చాలా స్పెషల్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే మరి మన డీజే వారు ఏర్పాటు చేసిన ఇంత మహత్కార్యంలో నేను ఒక భాగం అవ్వాలి అనే ఒక సదుద్దేశంతో 85 సంవత్సరాల తన వయస్సును కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నరసమ్మ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సీరియల్ నెంబర్ 300 పార్టిసిపేట్ చేయడమే కాదు ఎంతో మందికి స్ఫూర్తిని అందించినటువంటి వ్యక్తి అండి. నరసమ్మ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నరసమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. చాలా అండి నిజంగానే 3 o'clock కి ఎండ ఎట్లుందంటే 3:30కి అనిపించిందంటే 80 years. అమ్మో ఎక్కువ చెప్పారని బాధపడుతున్నారు మళ్ళీ చూడండి. 80 years అండి. గట్టిగా క్లాప్ చేయండి. నిజంగా సంక్రాంతి మనం కాన్సెప్ట్ ఇచ్చామని 2 చెరుకు గడ్లు అండ్ అలాగే ముగ్గు, చుక్కల ముగ్గు, మన ఇంటి ముందు పెట్టుకునే ముగ్గు. అద్భుతం, గట్టిగా క్లాప్ చేద్దాం. కమ్ ఆన్ ఎవ్రీవన్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ శారదాంబ గారు. థ్యాంక్స్ అ లాట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శారదాంబ గారు. బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారండి. మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే మనం అయితే. నెక్స్ట్ స్పెషల్ ప్రైజ్ గోస్ టు. పర్ఫెక్ట్. ఫెంటాస్టిక్ అండి. స్పెషల్ ప్రైజ్ గోస్ టు యు. ఓకే, స్పెషల్ ప్రైజ్ నెక్స్ట్ గోస్ టు. నెక్స్ట్ 41 సీరియల్ నెంబర్ 41 దామిరెడ్డి రాధా గారు కన్సలేషన్ ప్రైజ్. క్విక్ గా వచ్చేసేయండి. నెంబర్ 41 దామిరెడ్డి రాధా గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలండి. అండ్ నెక్స్ట్ నెంబర్ కూడా అనౌన్స్ చేస్తున్నామండి. నెక్స్ట్ కన్సలేషన్ గోస్ టు 285 285 అండి. 285 టంగుటూరి శ్రీలక్ష్మి గారు నెంబర్ తీసుకొని పంపిస్తాం గిఫ్ట్. మర్చిపోవద్దు. వచ్చారండి 41 దామిరెడ్డి రాధా గారు వచ్చారు. రాధా గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఉన్నారండి రాధా గారు? ఇస్ హియర్. ఓకే రాధా గారు, ఎందుకంటే క్లాప్ చేద్దామండి, మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. మనకి రాకపోతే ఏముంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దాం, తప్పేముంది. అండ్ వన్ మోర్ కన్సలేషన్ ప్రైజ్ గోస్ టు సీరియల్ నెంబర్ 18 జి చైతన్య ప్రియ. సీరియల్ నెంబర్ 18 జి చైతన్య ప్రియ ఎక్కడున్న వేదిక మీదకి రావాలండి.
డన్. చైతన్య ప్రియ గారు కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ కన్సలేషన్ గోస్ టు నెంబర్ 71 పోస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ కన్సలేషన్ గోస్ టు నెంబర్ 76 76 తలపాక నీలిమ గారు. నీలిమ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కంగ్రాచులేషన్స్ అండి. మాధురి గారు కంగ్రాచులేషన్స్. మాధురి చాముండేశ్వరి గారు. ఓకే. ప్రతి వరుసలో ప్రేమగా నిలుకున్న బంధమా అంతులేని మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. రైట్, లాస్ట్ కన్సలేషన్ ప్రైజ్ అండి. అసలు మనం ఒకరిని పొగడడం. బొమ్మిశెట్టి మల్లికార్జునరావు గారు, ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతోటి మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దామండి. థ్యాంక్ యూ మల్లికార్జునరావు చాలా గారు. పూర్ణ హృదయంతో సిల్వర్ ప్లేట్ ఇద్దామనే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఈవెంట్ కి మంచి కళ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్, అది స్పాన్సర్ చేసినటువంటి వారు స్నేహ ఎలక్ట్రానిక్స్ సూర్య నల్లూరి గారు. ఒకసారి వేదిక సూర్య గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థర్డ్ ప్రైజ్ మనకి Also- ప్రెజెంట్ చేస్తుంది కూడా సేమ్ సూర్య నల్లూరి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్ స్పాన్సర్ చేసిన వాళ్ళు కోటీస్ షాపింగ్ మాల్. కోటి సూర్యనారాయణ గారిని కూడా ఒక్కసారి ఆహ్వానిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు లోకానికి తెలుసా నీ విలువా. రైట్, మరి ఈనాటి ముగ్గుల పోటీలో చివరి దశకు వచ్చేసామండి. ఫస్ట్ చాలా సంతోషం. ఈరోజు 13, 14 డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమాలు పెట్టాలి, అందరు కుటుంబాలతో కలిసి పండగ చేసుకోవాలనేదే మా ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఈరోజు పోయిన సంవత్సరం మన అన్నమయ్య కీర్తనలు పెట్టాము. ఆ రోజు మన జ్యోతిర్మయ్య గారిని పిలిచి ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేసాం. 14వ లాస్ట్ ఇయర్ ఒక రోజు ముందు ఇంకా కొన్ని గేమ్స్ పెట్టాలని చెప్పేసి మన వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు కొన్ని పెట్టాము. స్లో సైక్లింగ్ ఒకటి పెట్టాము, సాక్ రైజ్ ఒకటి పెట్టాము, అదేవిధంగా మ్యూజికల్ చైర్స్ పెట్టారు, లెమన్ అండ్ స్పూన్ పెట్టారు, ముగ్గుల పోటీలు పెట్టారు. ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఇవాళ చేశారు. ఈరోజు చాలామంది పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. దీంట్లో ఈరోజు ముగ్గుల పోటీలో కూడా చాలామంది ఈరోజు దగ్గర 300 మంది దాకా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఎవరికో ఒకరికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోండి. మనం ఇవాళ గెలిసామా ఓడిపోయాం అనేది కాదు, అందరం కూడా మనం భాగస్వామ్యం అవ్వాలనేదే ఉద్దేశం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ స్పెషల్ ప్రైజ్ కూడా ఏదో స్పెషల్ గిఫ్ట్ కూడా అందరికీ ఇస్తారు. పార్టిసిపేట్ చేసిన అందరికీ కొంతమందికి ఇప్పుడు ఇచ్చాం. వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఎవరైతే ముగ్గురు గెలిచారో వాళ్ళకు కూడా మేము కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రేపు పొద్దున్నే 5:30కి మహాభోగి ఇక్కడే పెడతా ఉన్నాం. అందరూ కూడా టౌన్లో ఉండే వాళ్ళు కూడా మెయిన్ మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడే పెట్టేటట్టుగా. అదేవిధంగా గంగిరెద్దులు, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడే మనం పాయసం పొంగలు ఇవన్నీ కూడా పెట్టేటట్టుగా అవి కూడా పెట్టారు. ఆ తర్వాత గంగిరెద్దులు అవి కూడా పెట్టడం కూడా జరిగింది. కొన్ని ఐటమ్స్ రేపు కార్యక్రమాలు రేపు చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ గీతా మాదిరితోటి మ్యూజికల్ నైట్ ఒక మంచి కార్యక్రమం పెట్టాం. దాన్ని కూడా అందరూ కూడా రావాలి. దానికి క్లాసికల్ డ్యాన్స్ కూడా పెట్టారు. మన వాళ్ళందరూ కూడా దాంట్లో ఏమి రిస్ట్రిక్షన్స్ లేదు, ఫ్రీగా ఎవరైనా వచ్చేయచ్చు. ఎవరైనా వచ్చి ఎంజాయ్గా అందరితో కలిసి కాసేపు ఎంజాయ్ చేసి పోయే విధంగా ఈరోజు ఈ డీజే ట్రస్ట్ ద్వారా తీసుకున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈవెంట్ మన ప్రైడ్ వెంకటేష్కి, అదేవిధంగా ఈరోజు యాంకర్స్గా వచ్చిన రమేష్ అండ్ అను వాళ్ళకు కూడా వాళ్ళ పొద్దున్న నుంచి చేస్తూ ఉన్నారు, నేను వింటున్నాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు స్పాన్సర్ చేస్తున్నటువంటి మన బిఎంఆర్ మల్లికార్జున్ గారు, అదేవిధంగా సూర్య గారు, వీళ్ళు కూడా ఫస్ట్ 3 ప్రైజెస్కి వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా, ఎందుకంటే మనం ఏదో కండక్ట్ చేసేది అనేది కాదు, ఒక ఈవెంట్ అనేది ఒకటి మనం చేసినప్పుడు ఇంతమంది ఈరోజు అందరం కలిసాం, కొత్త పరిచయాలు పెరిగినాయి, కొత్త వాళ్ళందరినీ కూడా ఈరోజు కలుసుకోవటం చేయటం,
ఆల్మోస్ట్ ముగ్గుల పోటీలు అయితే మధ్యాహ్నం నుంచి మన అందరం కూడా కలిసే ఉన్నారు మన వాళ్ళతోటి. అలాంటి రిలేషన్ డెవలప్ చేసుకోవాలి, అలాంటిది కలిసి మనం అందరం కూడా పనిచేసుకోవాలనేదే ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు కూడా అందరూ కూడా రావాలి, అందరం కూడా కలిసి పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేద్దాం. ఫస్ట్ థర్డ్ ప్లేస్ గోస్ టు నెంబర్ 27 బోడపూడి భారతి గారు. గట్టిగా క్లాప్ చేద్దాం. కమ్ ఆన్ భారతి గారు, యు గాట్ ఎ థర్డ్ ప్లేస్ అండి. గట్టిగా క్లాప్ చేద్దాం. ఫార్వర్డ్, yes ఓకే, గట్టిగా క్లాప్ చేద్దామా? కమ్ ఆన్ ఎవ్రీవన్. Fantastic. To the stage. సీరియల్ నెంబర్ 8 గోలి లక్ష్మి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. లక్ష్మి గారు, congratulations. అదిగోండి, ఆవిడ చక్కగా మహాలక్ష్మి లాగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. లక్ష్మి గారు కమ్ ఫార్వర్డ్. కంగ్రాచులేషన్స్ అండి. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి మన బిఎంఆర్ సిల్వర్. అంటే ఈవిని చూడండి, ఎప్పుడు ఇంట్లో నుంచి బయట అలాంటిది మీరు కండక్ట్ చేసినటువంటి ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ లో ఈవిడ వచ్చి పార్టిసిపేట్ చేయడం, అసలు ఇది గెలుచుకుంటారు అని అనుకున్నారా? కొంచెం కంగారుగా ఉంది, ఎందుకంటే పొరుగురు నుంచి వచ్చాం కదా, వాళ్ళ ఊరు వాళ్ళకి ఇస్తారు అని చెప్పి మాటలు విన్నాము. వాళ్ళకి ఇచ్చుకుంటారు అపార్ట్మెంట్ లో వాళ్ళకి, మీకేం వస్తుంది, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళడం అవసరమా అని మా ఇళ్ళ దగ్గర వాళ్ళే అన్నారు. అయితే న్యాయ నిర్ణేతలకి చాలా కృతజ్ఞతలండి, సంస్థ వారికి కానీ. మాది చీమకుర్తి నుంచి వచ్చాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు అర్థమైందా? పక్షపాతాలు ఉండవు ఇక్కడ, న్యాయం ధర్మం అన్ని ఒకటే. గట్టిగా ఒక్కసారి క్లాప్ చేద్దామండి. కమాన్, ఫెంటాస్టిక్. వస్తారు అనుకున్నారు, అసలు ఇంత బాగా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? నాకు అసలు తెలుసుకోవాలని ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చాలా చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు వాళ్ళందరికీ కూడా విష్ చేయండి. అట్ ద సేమ్ టైం గెలవని వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయండి. ముందుగా విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్ అమ్మ. అందరికీ అంటే గెలవందంటే ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ గిఫ్ట్ ఉంది కాబట్టి అందరూ విజేతలే. కానీ పైన కింద అందరూ 1, 2, 3 అలా వచ్చినాయి తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు తీసుకుని వెళ్ళండి. అందరూ కూడా వచ్చి ఇప్పుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తీసుకున్న వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తారా అండి ప్లీజ్? ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ తీసుకు. లైన్ కదులుతుందా అండి? కొంచెం క్విక్ గా వెళ్ళండి ప్లీజ్, కొంచెం ఫాస్ట్ గా. ఓకే, ఇక్కడ ముందుకు రావద్దండి, అక్కడ లైన్ కట్టాలి ప్లీజ్. పోయిన వాళ్ళకి అది మీదే బాధ్యత, అది నేనేం చేయగలను. స్లిప్ ఉంచుకోవాలండి, అందుకోసమే కదా పెట్టింది, స్లిప్ ఇచ్చింది అందుకే కదా.